ప్రభునామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం ద్వారా దేవుని వాక్యం వింటున్న మీకు అందరికీ రక్షకుడైన యేసయ్య నామమును బట్టి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మహాకృపలో దేవుని దయలో 10th క్లాస్ పిల్లలందరూ కూడా పరీక్షలు రాసి ముగించారు. అందరూ ప్రార్థనలు చేయగా దేవుడు వారికి చక్కగా ప్రయాణాల్లో ఎగ్జామ్లో దేవుడు తోడే ఉన్నాడు. అందును బట్టి ప్రభువుకి స్తోత్రములు. మొదట మరి అలాగే దైవ సేవకులు ఎంతోమంది ప్రార్థించారు. బంధువులు, రక్త సంబంధికులు, స్నేహాభిలాషులు వీళ్ళందరూ ప్రార్థన ద్వారా బిడ్డలు పరీక్షలు రాశారు. ఇంకా వారు కాలేజీలు చేరాలి, రిజల్ట్స్ రావాలి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావాలి. ఇక రాబోతున్న వారు 1st క్లాస్ to 9th క్లాస్ పిల్లలు ఉన్నారు. వారి పరీక్షలో దేవుడు తోడి ఉన్నట్లుగా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి వాక్యం చదువుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రములు. వాక్యం విన్న వారితో మీరు మాట్లాడబోతున్నారు కనుక ఎవరైతే వింటారో వారి జీవితాల్లో ఒక నవనూతనమైన కార్యం జరిగించండి. బిడ్డలు రాసిన పరీక్షలు మీరు తోడై ఉన్నారు. మంచి రిజల్ట్స్ దయచేయండి. మంచి కాలేజీలు అలాగే మంచి చదువుల వారు చేరుటకు మీ కృప దయచేయండి. కొంతమంది బిడ్డలు రాయడానికి ఎదురు చూస్తున్నారు. మరి రాబోతున్న దినాల్లోనైనా 1st క్లాస్ to 9th వారి పరీక్షలో మీరు తోడు దయచేయండి. బాగా రాయడానికి కృప దయచేయండి. ఎంతోమంది వేదనతో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, అప్పులు బాధలో ఉన్నారు, అవసరాలు ఉన్నారు. వారిని మీరు ఆదరించండి. నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక ఉన్నారు. నీ కృప చొప్పున వారికి సహాయం చేయమని, రక్షించమని, ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని. అయ్యా, బిడ్డ లేక, గర్భఫలము లేదని, వివాహాలు జరగలేదు, తల్లిదండ్రులు ఎంత వేదనతో ఉన్నారు, చేసుకున్నవారు వేదనతో ఉన్నారు. వారికి సహాయం చేయమని యేసయ్య నామమును బట్టి ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో మనం ఇదివరకే 23వ కీర్తన శీర్షికను మనం ప్రారంభించాం. అందులో ఒక వచనాన్ని మనం ఈ రాత్రి వేళ చదువుకుందాం. 23వ కీర్తన 5వ చరణం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచదువు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. ఎవరి ఎదుట? నా శత్రువుల ఎదుట అన్నాడు. ఇప్పుడు ఈ కీర్తన రాసింది ఎవరంటే దావీదు రాసిన కీర్తన. దావీదుకి ఎవరు శత్రువులు ఉన్నారంటే శత్రువులు ఉన్నారు. ఈ మాట మీరు గమనించాలి. దావీదుకి శత్రువులు ఉన్నారు. దావీదుకి శత్రువులు ఎవరు అంటే ఆ రోజుల్లో వాస్తవానికి గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు శత్రువులు ఎవరు దావీదుకి లేరు. తల్లి ఇంటిలో ఉన్నప్పుడు, తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు దావీదుకి ఎవరు శత్రువులు లేరు. ఎందుకంటే ఎప్పుడు శత్రువులు మారారంటే ఎప్పుడైతే దావీదు తండ్రి మాట విని ఇశ్రాయేలు ప్రజల్లో దేవుని ప్రజలంటి వారు అనగా వారు యుద్ధ భూమిలో ఉన్నారని తండ్రి చెప్పి పంపించినప్పుడు అప్పుడు అక్కడికి రాగా బలాఢ్యుడైనటువంటి ఫిలిష్తీయుడైన గొల్యాతు దేవుని దూషిస్తున్నప్పుడు తట్టుకోలేక సున్నతిలేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని ఫిలిష్తీయుల మీద కోపపడి ఎగతాళి చేస్తున్న వారితో యుద్ధం చేయడానికి ఇష్టపడాడు. అప్పుడు వ్యతిరేకమైనడు. దావీదుకు శత్రువు అక్కడ ప్రారంభమైంది. ఎందుకు శత్రువు ప్రారంభించబడితే దేవుని నామం దూషించబడుతుంటే దావీదు ఓరవలేకపోయాడు. అందుకే అక్కడ ప్రారంభించబడినటువంటి శత్రుత్వం మొత్తం మీద గెలిచాడు. యుద్ధ భూమిలో దేవుని నామాన్ని బట్టి దావీదు గొల్యాతును జయించగా, ఆ స్క్రీన్లో కూడా అదే మీకు వస్తుంది చూడండి. దావీదును అలాగే గొల్యాతు యొక్క ఫోటో మీ ఎదుటికి పెట్టాను నేను. ఒడిసి రాయితో అతను చంపాడు, ఒడిసితో చంపాడు. కర్ర చేత పట్టుకుని వస్తున్న ఆయన కుక్కన అన్నాడు. ఏదేమైనా తన కత్తితో తన తల తగను నరకమైనటువంటి దావీదు శత్రువును చూస్తున్నాం. అయితే దావీదు మనం శత్రువులు గమనించి చేస్తే రెండవది సౌలు రాజు శత్రువు అయ్యాడు. ఎవరికి? దావీదుకి. ఎందుకు అయ్యాడు అంటే అందరూ దావీదుని పొగుడుతున్నారు, ఘనపరుస్తున్నారు, గౌరవిస్తున్నారు, సన్మానిస్తున్నారు. ఎందుకంటే సౌలు చేయలేని పని దావీదు చేశాడు. ఈ రోజులు ఎలాగే ఉన్నాయి. ఒకరు చేయలేకపోతే చేసిన వారికి గౌరవం వస్తే తట్టుకోలేకపోతున్నారు. దావీదు చేసిన పనిని బట్టి అందరూ దేశమే పొగిడింది. అమ్మా, మనం చేసిన పని మనం పొగిడిస్తుంది, మనం చేసిన పని మనకు గౌరవం వస్తుంది, మర్యాద వస్తుంది. ఎవరు నీకు మర్యాద అంటే నీకు డబ్బుతో మర్యాద ఇచ్చేది అది నటన, లేకపోతే నువ్వు హోదాను బట్టి నేను గౌరవించడం అదొక వేషధారణ. దేవుని పిల్లలు గౌరవిస్తున్నంటే అది నటన కాదు, వేషధారణ కాదు, అది దేవునితో ఉన్నటువంటి బంధం. దైవ బంధాన్ని బట్టి గౌరవిస్తారు, దేవుని ప్రేమను బట్టి గౌరవిస్తారు. వాళ్ళ ద్వారా దేవుడు మేలు జరిగిస్తున్నప్పుడు గౌరవిస్తారు. ఈయన దేవుని ప్రతినిధి అని గమనిస్తారు. కానీ నాడు అది గమనించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు జనాలు.
వాక్యంలో అర్థం చేసుకోండి. దావీదుకు సౌలు ఫిలిష్తీయుడు, అంత మాత్రమే కాదు తన కుటుంబస్తులే శత్రువులయ్యారు. తన కుటుంబమే కుడికే తిరగబడ్డాడు. రాజ్యానికి నాకు కావాలి, నేను రాజవ్వాలి. దావీదుతో యుద్ధం ఆడడానికైనా సిద్ధపడ్డాడు. శత్రువులు కూడా తయారు చేశాడు. తన కుటుంబం శత్రుత్వంగా తయారైపోయింది. తన రాజ్యంలో ఉన్నవారు దావీదుకు శత్రువులు అవడానికి తయారయ్యారు. అంత మాత్రమే కాదు, అన్య రాజులు కూడా దావీదుకు శత్రువులుగా తయారయ్యేవారు. అన్య రాజులు కూడా దావీదుకి శత్రువులయ్యారు. ఆలోచన చేయండి. ఇక్కడ మీరు బాగా గమనించాలి. మేలు చేస్తూ ఉంటే శత్రువులు అవుతున్నారు. అది ఆ రహస్యం. మనం కూడా అంతే కదండి. మనం ఎంత మేలు చేసినా మనకే కీడు కలుగుతుంది. బైబిల్ అంటది మేలెంచి కీడించమన్నాడు ఆయన. నువ్వు మేలు చేసావా, నీ కీడు కొట్టారా, అయినా పర్వాలేదు, ప్రభువు నిన్ను దీవిస్తాడు. మనం చేసిన మేలు చెప్పుకోకూడదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చేసిన మేలు గుర్తుపెట్టుకోకూడదు. శత్రుత్వాన్ని మనము ఏం చేయాలి, గుర్తుపెట్టుకుని వారి కొరకు ఒక కార్యం చేసి ప్రార్థించాలి. ఇక్కడ దావీదు చేసిన పని, శత్రువులు దావీదుకి ఎంతమంది తయారైనా తన జీవితమును ఎదురు చూస్తూ దేవునిలో గడపగలిగాడు. ఈరోజు మన శత్రువులు ఎవరు? సరేలే, దావీదు శత్రువుల గురించి చెప్పాను. రాజ్యములో, కుటుంబములో, చుట్టుపక్కల అన్నీ చేస్తుంటే శత్రువులు అయిపోయారు. చివరికి కుటుంబస్తులు, ఇచ్చినటువంటి పిల్లలు ఇచ్చిన మామ కూడా శత్రువు అయినాడు. చంపాను కూడా పలుమారు చంపాలనుకున్నాడు. చంపించడానికి జనాలు కూడా పంపించాడు. ఇవన్నీ కూడా మనకు తెలుసు. మీరు గమనించండి. నీకు శత్రువు తయారైనా నీ శత్రువు నీ మీదకి రాకుండా దేవుడు కాపాడుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు శత్రువులు చాలా రకాలుగా ఉన్నాయి. మంత్రప్రయోగం, చెల్లంగతనం, చేతబడి, శకునము, అలాగే ఎదుటి వారి మీద యుద్ధభూమి, రచ్చలు, గొడవలు. ఈరోజు ఒక విషయం విన్నా నేను. డబ్బులిచ్చి కొనుక్కోని స్థలాన్ని కొనిచ్చిన వాడే శత్రువుగా తయారు చేశాడు. ఏం చేయాలి? స్థలం కొని దాదాపు 12 లక్షలు పెట్టి స్థలం కొంటే కొనిచ్చిన వారే వారికి శత్రువు అయితే ఆ ఊరు వారే శత్రువు అయ్యారు. ఆలోచించండి. తీసుకుంటున్నారు, శత్రువు అయిపోతున్నారు. అయినా దేవుడు వారిని ఆదరించాలి. ఇలాగ ఎంతోమంది నష్టపోతున్నారు. ఏమండి, డబ్బు ఇచ్చినప్పుడు ఒక విధంగా ఉంటుంది. మనం డబ్బు ఇచ్చినప్పుడు బాగా సంతోషంగా ఉంటారు, తీసుకుంటారు. మళ్ళీ ఇచ్చేటప్పుడు ఏమైపోతుంది తెలిసినా, శత్రువులుగా తయారవుతున్నారు. నీకు సహాయం చేస్తే, నీకు ఇస్తే నువ్వు సంతోషించాలి. నువ్వు కష్టకాలంలో నువ్వు ఒప్పుకున్నావు కదా, ఆ రోజు నేను తెస్తాను ఒప్పుకున్నావు కదా, ఎంత ఆనందంగా తీసుకున్నావో అంత ఆనందంగా గౌరవం అది. ఈనాడు డబ్బుల ద్వారా శత్రువులు అయిపోతున్నారు, ఆస్తుల ద్వారా శత్రువులు అయిపోతున్నారు, అర్థమైందా? ప్రేమల ద్వారా శత్రువులు అయిపోతున్నారు. ఎన్నో చెప్పుకొని పోతే భూమి మీద రకరకాలుగా తయారైపోతుందండి. శత్రువు కలిగిన లోకాల్లో బ్రతుకుతున్నాం మనం. దేవుడు శత్రుత్వం లేదు. ఆది కాండములోనే శత్రువులు తయారైనాడు. సర్పం ఒక శత్రువుగా తయారైంది ఆ దినాలో. ఆనాడు మొదలుకొని నాటి వరకు కూడా వైరము, దేవునితో దూరం అవ్వాలని. ఈనాడు చాలామంది జీవితాలు మనం చూస్తున్నాం. ఈ లోకం మనకు ఒక శత్రువు. లోకంలో ఉన్న పరిస్థితులు, ప్రభావాలు మనం ఏం చేస్తాయి, శత్రుత్వాలుగా చేస్తున్నాయి. రెండవది, సాతాను ఒక శత్రువుగా తయారవుతున్నాయి. సాతాను ఒక శత్రువు. మూడవది, మన దేహమే మనకు శత్రువు. మన కళ్ళు మనకు శత్రువు అయింది, మన నోరు మనకు శత్రువు అయింది, మన చూపులు శత్రువు అయిపోయినాయి, మన హృదయం ఒక శత్రువు అయిపోయింది. ఏది ఆశించకూడదో దాన్ని ఆశిస్తాం, ఏది చూడకూడదో దాన్ని చూస్తాం, ఏది మాట్లాడకూడదో దాన్ని మాట్లాడతాం, ఎక్కడ పోకూడదో అక్కడికి వెళ్తాం. నన్ను ఎవరు చూస్తున్నారులే కానీ నేను ఎవరు కనిపించను, నాకంతా తెలుసు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని అక్కడ ఉన్నాడు, ఆయన చూస్తున్నాడని గమనించాలి. ఎవరికి శత్రువు అయినా పర్వాలా, భూమి మీద దేవునికి శత్రువుగా అయితే మాత్రం దేవునితుండే భాగ్యాన్ని కోల్పోతాం. ఆలోచన చేయాలి. ఈరోజు శత్రువులు తయారవుతున్నారు. అందుకే శత్రువుల యొక్క పరిస్థితి చూస్తూ ఉన్నాం. దావీదంటాడు, నా శత్రువుల ఎదుట నాకు నువ్వు సిద్ధపరుస్తావు. అబ్బా, అసలు ఏమి కాన్ఫిడెన్స్ అండి, ఏమొక తీర్మానం, ఏమొక నిర్ణయం, ఏమొక ఆలోచన, ఏమొక సవాల్ దావీదుకి. నా శత్రువుల ఎదుట నన్ను నిలబెడతావు అన్నాడు. నా శత్రువు ఎదుట నన్ను గెలిపిస్తావు. అదొక నిరీక్షణతో కూడినటువంటి విధానం. శత్రువుల యొక్క మనసు చెప్పండి, ఎట్లుంటుంది మనసు? కొన్ని విషయాలు నేను చెప్తాను రాత్రిలా, జాగ్రత్తగా రండి. శత్రువుల యొక్క మనసు ఎలా ఉంటుంది? నీకు ఒక శత్రువు ఉన్నాడు అనుకో, అతని మనసు ఎలా ఉంటుందో ఆలోచించు. అంటే ఒకటి, అతని మనసు ఎలా ఉంటుంది? బైబిల్ గ్రంథంలోనే దావీదు రాస్తాడు. కీర్తనలో నేను చదువుతాను చూడండి. 41వ కీర్తన,
శత్రువుల మనస్సు అని రాసుకుందాం. 41వ కీర్తన 5వ చరణం చదువుదాం. నేను చదువుతున్నాను జాగ్రత్తగా. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. ఏమాడతారట? చెడ్డ మాటలాడతారు. ఎట్ట బూతులు ఆడతారు, ఎంత హీనంగా మాట్లాడతాడు, ఎంత వరస్ట్గా మాట్లాడతారంటే అసలు చెప్పనంతగా. అర్థమవుతుందా? మంచి సూక్తులాగా మాట్లాడడం లేదు, వ్యతిరేకంగా మాట్లాడతారు. శత్రువు మనల విషయంలో చెడ్డ మాటలు మాట్లాడతాడు. గౌరవం లేకుండా అగౌరవపరిచేటట్టుగా, విలువ లేకుండా మనల్ని చేస్తాడు. అవమానించే విధంగా అపహరణ అతడు చూస్తాం. ఆ రాబడిన మాట మనకు అవదే కదా, నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుతున్నారు. వాడు ఎప్పుడు చచ్చును? శత్రువు ఎప్పుడు కొరుకుదా? వాడు ఎప్పుడు చచ్చిపోతాడా? వాడు ఎప్పుడు ఎత్తుకొని పొడుస్తాడా? వాడు ఎత్తుకొని ఎప్పుడు బుద్ధు? ఇవన్నీ మాట్లాడతారండి శత్రువు చేసే మాటలు. శత్రువు యొక్క వాడి విధానం, ఆ శైలి, ఆ యొక్క దృక్పథం, ఆ ఆలోచన, ఆ ఉద్దేశం, ఆ తలంపులు, ఆ యోచనలు అతనిలో అలా ఉంటాయి. వాడు చచ్చిపోవాలి, వాడు చచ్చిపోవాలి, వాడు శత్రువులు ఏమైనా అనుకునే ఆలోచనలు ఇవి. వాడు పోతే నేను బాగుంటా, వాడు చచ్చిపోతే నేను ఎత్తుకుంటా ఇల్లు, వాడు చచ్చిపోతే డబ్బంతా నాకే. ఇట్లా లోకం అండి ఈ లోకం. ఆశ ఉండి ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఎప్పుడెప్పుడు పోతాడా అని కాసుకునే వాళ్ళు ఉన్నారు. వాడు చచ్చిపోతే బాగున్నాం. భగవంతుడు కూడా కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు వాడు చంపేనా, వాడు పూడవ్వాలంటారు. నువ్వు చెప్తే నేను చెప్తే జరిగేది కాదు. దేవుడి నిర్ణయంలో జరిగేది ఏదైనా కరెక్ట్. నా శత్రువుల ఎదుట నువ్వేం చేస్తావు? అది దేవుని వాక్యం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తుంటే శత్రువులు చనిపోవాలని కోరుకుంటున్నారట. చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. వాని పేరు ఎప్పుడునూ మాసిపోవును అని చెప్పుకొని ఉన్నారు. అసలు పేరే ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారండి, పలాసల కాళ్ళ మీద రాసిన పేర్లు ఉండనివ్వకుండా చనిపోయినాడికి అసలు ఊత ఉండకూడదట, వాడు మాట ఎత్తకూడదు అంటారు. బైబిల్లోనే రాశాడు అవన్నీ కూడా. ఇప్పుడు అర్థమేమి? దావీదు యుద్ధంలో గెలిస్తే దావీదు పేరు ఉండకూడదు, దావీదు గౌరవం రాకూడదు, దావీదుకు మర్యాద ఉండకూడదు. మొత్తం రాజుగారు ఎక్కడ ఉండాలి? చేయకుండా నేను ఎవరు గౌరవిస్తారు, చేయకుండా నిన్నెవరు మతిస్తారు, చేయకుండా నిన్నెవరు ఘనపరుస్తారు. సౌలు రాజుకి గౌరవం లేదని ఎన్ని రకాలుగా విషపు చూశాడు, ఎంత పన్నాగం అన్నాడు, ఎంత ఆలోచనతో ఉన్నాడు, ఎంత రౌద్రంలో ఉన్నాడు, ఎంత కోపంలో ఉన్నాడు, ఎంత పగలో ఉన్నాడు, ఎంత మరి అసలు తన జీవితం, నేను రాజు కదా, నేను ఈ రాజ్యానికి అధిపతి కదా, నా మాట లేదే, నా గౌరవం లేదే, నేను చేశాను, నేను పెట్టాను, నేను కట్టాను, నేను చూశాను, నేను ఇచ్చాను, నేను చేస్తున్నాను, నన్ను మతించలేదు వీళ్ళు, నన్ను రాజుగా అప్పుడే మార్చేశారే, రూట్ మారిందే, తీరు మారిందే, వీళ్ళు మారిపోయినారే ప్రజలు, ఇంతవరకు సౌలు రాజు అన్నారే, ఇప్పుడు దావీదు అంటున్నారే అని ఆ జనాల మీద దావీదు కూడా కోపం రాకుండా చేయాలనుకున్నారు. కానీ సౌలుకు ఆ ఉద్దేశం ఉంది. వారి మీద కోపపడ్డాడు. దావీదు మీద కదా, ప్రజల మీద కూడా కోపం వచ్చింది. ఇంతవరకు నన్ను పొగిడారు, ఇప్పుడు దావీదును పొగడుతున్నారే. దావీదు పేరు ఉండకూడదు, నా పేరే ఉండాలి. అమ్మా, ఈ భూమి మీద నీకు పేరు లేకపోయినా పర్వాలా, ప్రబుద్ధుడి పేరు ఉంటే చాలు. ఈ భూమి మీద నేను మెచ్చుకోకపోయినా పర్వాలేదులే, దేవుడు మెచ్చుకుంటే చాలు. ఆ పని చేయడు. మీరు ఎవరైనా వాళ్ళు నన్ను గౌరవించలేదు, ఎవరు నన్ను మరి వద్దు, ఒకరితో నీకు వద్దు, నువ్వు దేవుని సేవ చేయి, నీకు తగిన కూలి దేవుడు ఇస్తాడు, మనుషులు కాదు. మనుషులు ఇస్తే కూడా చెప్తారు, చూస్తే చెప్తారు, ఇస్తే చెప్తారు, చేస్తే చెప్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఏ పని చేసినా ఎవరి కోసం చేయాలి? దేవుని కొరకు చేస్తున్నాను చేయాలి పని. నువ్వు నేను చేసేది దేవుని పని, మనుషుల కొరకు చేయలేదు, నేను దేవుని కొరకు చేస్తున్నాను చెయ్యి. మనం చూస్తూ ఉన్నాం. 42వ కీర్తన రాస్తాడు దావీదు శత్రువుల యొక్క మనసును గురించి తాను వేదనతో ఈ మాటలు చెప్తాడనమాట. 10వ వచనం చదువుతాను. 42:10 ఏమో రాయబడుతుందంటే అక్కడ, నీ దేవుడు ఏమాయనని నా శత్రులు దినమెల్లానని అడుగుతున్నారు. యాడయా మీ దేవుడా, యాడయా మీ దేవుడా? దేవుని పిల్లల మీద లోకం యొక్క పోకడ ఏర్పడినప్పుడు వాళ్ళు దేవుని ఎగతాళి చేసే విధంగా, మీ దేవుడు ఏమైనాడు, మీ దేవుడు ఏమైనాడు, యెహోవా ఏమాయను. ఈరోజు చాలామంది మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఏదో మేము చెప్తాం, ఏదో జరగమని చూద్దామా, ఏదో మా కొరకు జరిగించమని చూద్దామా. ఇప్పుడు ఆలోచించండి, ఎలాగో మాట్లాడే వరకు కూడా నేటితనాలో ఉన్నారు. వాటి విషయంలో మనం ఆలోచించాలి. ఇంకా 45వ కీర్తనలోనే ఇక్కడ 5వ వచనంలో ఇంకో మాట కూడా చూస్తాం.
నీ బాణములు వాడిగలవని ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రుల గుండెను చొచ్చును. ఆ మాట మనం గమనిస్తున్నాం. అంటే ఇక్కడ రాయబడిన మాటలో శత్రువుల గుండెలు చీల్చే విధంగా ఒక మనిషి యొక్క హృదయంలో నుంచి మాటలు అలా మాట్లాడడానికి వారు ప్రయత్నం చేస్తారు. అది వారి హృదయాంతరంగాలో ఉండే పరిస్థితులు. ఇంకా రాయబడిన మాటలు ఈ వాక్యంలో మనం గమనిస్తాం. దావీదు యొక్క మాటలలో తాను రాసినటువంటి కీర్తనలో మనం చూస్తే 71వ కీర్తనలో మరొక మాట రాద్దాం. శత్రువుల మనసు ఎలా ఉంటుందో నేను చదువుతున్నాను. అధ్యాయం 10వ వచనం. శత్రువుల మనసు ఎలా ఉంటుంది? 71:10 నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొని ఉన్నారు. నా ప్రాణం కొరకు పొంచున్న వారు కూడి ఆలోచన చేయొచ్చు ఉన్నారు. అర్థమైందా? దావీదు కొరకు ఆలోచన ఇదంతా. దావీదు ఏం చేయాలంటే దావీదు ఉండకూడదు, ఎగిరి పొడవాలి. కొంతమంది పోతూ ఉంటారు, వీడు దావలో పోయి సావా అంటారు. వీడు అట్ట పోయినట్టు తిరిగి రాకుండా బాగున్నానే అంటారు. మనకెంత అన్నా వాడు గుర్తుపెట్టుకోండి, మనం నీతిగా నిజాయితీగా బ్రతికితే ఈ లోకం యొక్క మాట నీకేది తాకదు. నువ్వు సరిగ్గా లేనప్పుడు, నువ్వు మోసం చేస్తే, నువ్వు అన్యాయం చేసి, నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసావనుకో, అప్పుడు ఆలోచిస్తాడు దేవుడు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, ఆమె ఎదురొచ్చింది నాకు ఇట్ట జరిగింది, ఆయన అడ్డవచ్చాడు నాకు ఇట్ట జరిగింది, ఇది వాళ్ళ వల్ల ఇట్ట జరిగింది, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల కాదు. ఎవరు ఎన్ని చేసుకుని ఎవరు ఎన్ని మాట్లాడినా దేవుని దృష్టిలో నువ్వు జాగ్రత్తగా ఉంటే అద్భుతం నీ వెంట ఉంటుంది. ఈ రాత్రి వేళ నేను ఆ విషయం చెప్తాను. దేవుడు నిన్ను కాపాడడానికి రెడీగా ఉంటాడు. దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు నీకు శత్రువులు ఎంతమంది అయినా ఉన్నాయి, నువ్వు ప్రభు కొరకు బ్రతుకు. అప్పుడు నీకేం చేయాలి? దేవుని యొక్క వైఖరి చెప్తాను నేను 3 వచనాలు. ఇంతవరకు శత్రువుల యొక్క పగ, శత్రువుల యొక్క ఆలోచన గురించి మాట్లాడాను. ఇప్పుడు దేవుడు శత్రువు నీకు ఉన్నప్పుడు ఆ శత్రువు మధ్యలో నిన్ను ఎలా చేస్తాడు, దావీదుని ఎలా చేస్తాడో మనం చూద్దాం. 18వ కీర్తనలోనే 3 వచనాలు చదివిస్తాను. దావీదు రాసిన కీర్తనలోనే శత్రుల విషయంలో దావీదు పట్ల దేవుని యొక్క వైఖరిని ఇక్కడ మనం గమనిద్దాం. 3వ వచనం చదువుతున్నా నేను. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 3వ వచనం చదువుతున్నాను. కీర్తనుడిని యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన శత్రువుల నుండి నన్ను రక్షించును. రక్షించేవాడుగా ఉన్నాడు దేవుడు. దావీదును ఎన్ని సందర్భాలు ఈటి ఇసిరితే కూడా తప్పించుకున్నాడు. దావీదును చంపాలనుకుంటే కొండ ప్రాంతానికి పంపించాడు దేవుడు. దేవుడు ఒక మార్గాన్ని మరొకరి ద్వారా సిద్ధపరిచాడు. నువ్వు మరణించకూడదని మరొక మార్గంలో నేను పంపించాడు. నువ్వు వెళ్ళిపోమని మనుషుల ద్వారా చెప్పించాడు. అర్థమవుతుందా? దేవుడు నీకు హాని కలుగుతుంటే నీకు ముందుగా హెచ్చరించి పంపిస్తాడు. దావీదును అలా చేశాడు. శత్రువుల దగ్గర కాపాడేటట్టుగా దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే బైబిల్ దావీదు పోయిన చోట్లకెల్లా యెహోవా అతనికి ఎట్టున్నాడు? తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి వేళ కూడా నీకు అలాగే ఉంటాడు. నువ్వు దావీదు వలె బ్రతకడం నేర్చుకో. దావీదు చేశాడు దేవుని కొరకు పని. నువ్వేం చేసావు? దావీదు కొరకు నువ్వేమైనా చేస్తున్నావా? దావీదు చేసిన పని నువ్వు చేయాలి. ప్రభు కొరకు నిలబడ్డాడు దావీదు. ఈ జీవితంలో ప్రభు కొరకు ఏమైనా నిలబడి పరిచర్య చేయగలుగుతున్నావా? ప్రభు కొరకు ఏదైనా చేస్తే నీకు ఆయన చేస్తాడు. అంతే కదా? ఇస్తే ఇస్తారు, పెడితే పెడతారు, చూస్తే చూస్తారు, వస్తే వస్తారు, పోతే నీతో కూడా పోతారు. నువ్వు బాగాలేదంటే వాళ్ళు కూడా బోరగా. ఈరోజు నువ్వేం చేస్తావో అదే నీకు వర్తిస్తూ ఉంది. ఇక్కడ 14వ చరణం చదువుతున్నానండి. 18వ కీర్తన 14వ చరణంలో ఆయన తన బాణమును ప్రయోగమును శత్రువులను చెదరగొట్టును, అది తర్వాత వారిని ఓడగొట్టును. దేవుడు చెదరగొడతాడు. ఎవరు నీ మీదకి రాకుండా ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా దారి మళ్ళిస్తాడు. ఆయన నీకు ప్రమాదం లేకుండా కాపాడతాడు. ఈ రాత్రి వేళ నాకెంతోమంది శత్రువులు తయారయ్యా, మా వాళ్ళే నాకు శత్రువులు అయ్యారు, మా బంధువులే నాకు శత్రువు, నా కుటుంబమే నాకు శత్రువులు, నువ్వు అనుకొని బాధపడుతున్నావా? ఈ రాత్రి ప్రసంగం నీకు అవసరమే. నీకు శత్రువులు ఎవరు ఉన్నా సరే ఆయన ఉన్నాడని గుర్తుపెట్టుకో. శత్రువులు లేనివారు ఎవరున్నా భూమి మీద ఎవరుకోరో ఏదో ఒక శత్రువు నీ జీవితాలు ఉన్నాయి. కాబట్టి వాటిని తప్పించాలంటే నువ్వు ఆలోచించాలి. 48వ వచనం చూద్దాం. 18:48 కీర్తన. ఇక్కడ ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును, అంటే విడిపించే దేవుడుగా ఉన్నాడు. దావీదు ఎన్ని సందర్భాలు విడిపించాడండి. మన శత్రువుల ఎదుట దేవుడు మనల్ని విడిపించేటట్టుగా చేస్తాడు. ఈ కీర్తన రాశాడు, ఊరికే రాయలేదు ఆయన దావీదు.
అనుభవంలో రాసినటువంటి అనుభవాలు ఇవన్నీ కూడా. 23వ కీర్తనలో నా శత్రువుల ఎదుట నువ్వు నాకేం చేసావు, భోజమును సిద్ధపరిచావు, నూనెతో నా తలంటి ఉన్నావు అని రాయబడింది. దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచాడంటే దావీదు కూడా సిద్ధపడి ఉన్నాడు. ఇప్పుడు గొల్యాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు గొల్యాతు బలాఢ్యుడు, నన్ను కొట్టగలని ధైర్యం ఉంది. అయినా ఏమన్నాడు తెలుసా, నా ప్రభు నాతో ఉన్నాడు. అది నిరీక్షణ. యుద్ధ భూమిలో వాడిని ఓడించలేకపోవచ్చు, వాడిని గెలవలేకపోవచ్చు, వాడిని ఎదిరించలేకపోవచ్చు, వాడిని బెదిరించలేకపోవచ్చు, వాడిని కొట్టలేకపోవచ్చు, వాడిని పడగొట్టలేకపోవచ్చు, వాడిని మీద యుద్ధం చేయలేకపోవచ్చు. నీ వల్ల కాకపోయినా నీ చేత కాకపోవచ్చు. కానీ ఒక విషయం చెప్తాను మీకు అర్థమవడానికి. కుంటి కాలుడు అనుకోండి, అంటే దయచేసి తప్పుగా అనుకోద్దండి, అలా ఉన్న వ్యక్తి అనుకుందాం. అనుకోకుండా పాము వచ్చింది, ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా ఎట్లా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయ్యా నేను నడవలేను అనుకుంటాడా, లేదు, ఆటోమేటిక్గా తప్పించుకోవడం. అప్పుడు బలం ఏడొస్తుందో తెలీదు. అప్పుడు బలం ఎంత వస్తుందో తెలీదు. మామూలుగా చెప్పండి, నీళ్ళలో ఒకటి ఎత్తేసాడు అనుకో, ఎత్తేసిన తర్వాత ఇప్పుడు కాపాడడానికి పోతుంది చూడండి, కాపాడేవాడు మునిగిపోతాడు, మునిగిపోయాడు బయటకు వస్తాడు. ఎందుకు తెలిసిన, వాడిని ముంచేస్తాడు, అంత బలం వస్తుంది అనమాట. అప్పుడు ఎందుకు తెలిసిన, ఎదుటోడు ఏమైనా పర్వాలా, వాడు బతికితే చాలు. అట్టి బలం ఆ పరిస్థితులు మీకు ఇస్తాడు. ఈ మాటల చేత మీరు ఆలోచించాలి. శత్రువుల చేతుల నుంచి నువ్వు విడిపించే దేవుడనే నువ్వు మర్చిపోకూడదు. ఇవి జరిగించడానికి దావీదు చేసిన వైఖరిని మనం గమనించాలి. 3 స్టెప్పులు చెప్పాను. శత్రువుల మనస్సు, దేవుని మనస్సు శత్రువుల విషయంలో. 3వది, దావీదు శత్రువుల విషయంలో జయించాలన్నా, శత్రువుల విషయంలో తప్పించబడాలన్నా, శత్రువుల విషయంలో కాపాడబడాలన్నా దావీదు చేసిన వైఖరిని చెప్తున్నాను. దావీదు ఏం చేశాడు అంటే బైబిల్లో చదువుదాం. కీర్తన 56వ కీర్తనలో దావీదు చేసిన పని చూద్దామా. 56వ కీర్తన 9వ చరణం. నేను మొరపెట్టు దినమున నా శత్రులు వెనుకకు తిరుగుదురు. ఆ మాట మనం గమనిస్తున్నాం. ఏమో రాయబడింది, నా శత్రులు ఏమవుతారట, వెనక్కి తిరుగుదురు అని చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా విషయాలు రాయబడుతుంది. 60వ కీర్తన 12వ చరణం కూడా చూద్దామా. 60వ కీర్తన 12వ చరణంలో కూడా ఏం రాయబడుతుందంటే, ఇక్కడ రాబడిన మాట మనం గమనించాలి. నా శత్రువులు 11వ వచనంలో మనుషుల సహాయము వ్యర్థము, శత్రువును జయించుటకు మాకు సహాయము దయచేయము. ఆ మాట ఇంకా చాలా విషయాలు రాబడి, నేను ఊరికి అవుట్లే చెప్తున్నాను. ఈ మాటల చేత మనం ఆలోచించాలి, మనం ప్రార్థన చేయాలి. శత్రువుల నిమిత్తమై దావీదు చాలా సందర్భాలు ప్రార్థన చేశాడు. దావీదు చేసిన పని ఏంటి, పోరాడేందుకు ముందు ప్రార్థించేవాడు. ఎదుటి వారితో మాట్లాడాలంటే ప్రార్థించేవాడు, ఎదుటి వారితో యుద్ధం చేయాలంటే ప్రార్థించేవాడు, ఎదుటి వారిని జయించాలంటే ప్రార్థించేవాడు, ఎదుటి ఏదైనా తెచ్చుకోవాలంటే ప్రార్థించేవాడు. ఒక మాట చెప్పంటే దావీదు ప్రతిదీ జయించడానికి ఏది తోడు ఉందంటే ప్రార్థన తోడుగా ఉంది. మొదట దేవునితో మాట్లాడేవాడు, అయ్యా నేను యుద్ధానికి పోవాలా వద్దా, ఇది నేను తెచ్చుకోవాలా వద్దా, నేను పోట్లాడాలా వద్దా. 1 ప్రార్థన, 2 దేవుని నామం దావీదుకు తోడు. యెహోవా నామమున నీ పేరట యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. దావీదు ఎక్కువగా దేవుని యొక్క స్మరణీయుడు, దేవునితో ఎక్కువగా గడిపేవాడు, దేవుని సన్నుతించేవాడు, దేవుని కొనియాడేవాడు, దేవుని హెచ్చించి చాలా విషయాలు, అయ్యా నీవు నన్ను హెచ్చించేవాడే ఉన్నావు. ఏమంటారు తెలిసిన, దావీదు చాలా వరకు నీవు నన్ను హెచ్చించేవాడే ఉన్నావు అంటాడు. ఆ మాటలు మనం ఆలోచించవచ్చు. నువ్వు నన్ను ఎంతగా హెచ్చిస్తావంటే అసలు అంతగా హెచ్చిస్తావయ్యా, నువ్వు నన్ను తప్పిస్తావు. 27వ కీర్తన 6వ చరణం చూద్దామా. ఒక మాట ఈ అనుబంధ వాక్యాన్ని మనం గమనం చేద్దాం. 27వ కీర్తన 6వ చరణంలో ఏమని చదువుతామంటే, అక్కడ విశేషమైనటువంటి ఒక మాట వివరణ, మాట రాయబడుతున్నాం అక్కడ. ఆ మాట చూద్దాం. ఇప్పుడు నన్ను చుట్టుకున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తలెత్తబడును. బా, ఏమి నిరీక్షణ! ఎంతమంది శత్రువులు నాకు ఎదురుపడినా నువ్వు నా తలెత్తేవాడు. అది దేవుడి మీద నిరీక్షణ దావీదుకి. శత్రువుల కంటే ఎత్తుగా చేస్తావు కాబట్టి ఆ మాట మనం చూస్తే, నేను బలి అర్పించదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. యెహోవా నేను కంఠధ్వరం ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము. దావీదు స్తుతించేవాడు, దావీదు ప్రార్థించేవాడు. ఎరుకో కోట గుమ్మాలు 7 పర్యాలు చుట్టినప్పుడు ఎరుకో కోట గుమ్మాలే కూలిపోయినాయి. స్తుతికి స్పందిస్తుందని
ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడు, ఆరాధనకు దేవుడు ఆనందిస్తాడు. అందుకే ఆరాధ్య దైవం మనకు దేవుడు. యేసయ్య మన ఆరాధ్య దైవం. నీ మాట వినడానికి కొరకే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. నిన్ను రక్షించడానికి కొరకు తన ప్రాణమే బలర్పించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మన కొరకు ఆయన శత్రువుగా చేయబడ్డాడు. మన కొరకే ఆయన అనేకుల ఎదుట అవమానించబడి కొట్టబడ్డాడు. మన కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రేమ ద్వారా మనం బ్రతికించబడ్డాం. యేసుక్రీస్తు దయ వల్ల మనం బాగుపడ్డాం. దేవుడు మనకు ఆ భాగ్యం, ఆ ధన్యత మనకి ఇచ్చాడు. ప్రభు నమ్ముకునే పరలోక భాగ్యం పొందాం. సాతానుకు శత్రులుగా మనం ఒకప్పుడు తండ్రిగా ఉన్నాడు, ఇప్పుడు వానికి శత్రులుగా తయారైన మనం. అందుకే మనకు శత్రువు ఉన్నాడు సైతాను, వానితో మనం పోరాడేంత వరకు ఉన్నాం. ఇప్పుడు దేవునితో ఒకప్పుడు శత్రువులు అయిపోయినాం, ఇప్పుడు దేవునికి బిడ్డలైపోయినాం. దేవుని మహాకృప ద్వారా ఇప్పుడు ఆయన మనకు తండ్రి అయ్యాడు, మనం ఆయన కుమారులయ్యాం. నిన్ను నన్ను రక్షించడానికి కొరకే ఇటు త్యాగం చేసడం. బైబిల్ అంటే మీరు శత్రులై ఉండగా అని రాయబడి. మనం కూడా దేవునికి శత్రువులకు బ్రతికాం. ఎట్లా తెలిసిన మన పాపాల ద్వారా దేవునికి శత్రువు అయిపోతున్నాం. మన దోషాల ద్వారా, మన జీవిత బ్రతుకుల ద్వారా దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు అచంచలమైన ప్రేమను బట్టి నిన్ను నన్ను రక్షించి కాపాడి రక్షించగా ప్రభువు నమ్ముకొని పరలోకం పొందగలిగాం. ఆయన కార్చిన హృదయ రక్తధరలో విడిపించబడ్డాం. ఈరోజు పరలోక భాగ్యం సంపాదించామా? ఎంతకాలం ఈ లోకంలో మనం బ్రతుకుతాం? బ్రతికినంతవరకు శత్రువులుగా బ్రతికాం మనం. నాకు శత్రువు లేడని ఎవరు చెప్పగలరా? ఎవరో ఒకరికి పిల్లడు వాడు నన్ను లబ్బర్ ఎప్పుడు ఎత్తుకుంటాడమ్మా అంటాడు. అంటే వాడు కూడా ఏది ఒక శత్రువు. నన్ను ఎప్పుడు కొడతా ఉంటాడమ్మా అంటాడు. అర్థమవుతుంది. చిన్నపిల్లల మొదలు కొన్ని పెద్దలు కూడా ఏదో ఒక రకలు, ఏదో ఒక స్థలం, ఏదో ఒక పరిస్థితులు శత్రువుల చేతులు అప్పగించబడుతున్నాం. ఎన్నో ఉరుడులు ఒక్కబడుతున్నాయి, ఎన్నో సమస్యల వలయాలు ఉన్నాయి. మన శత్రువు సైతాను మన వెంబడిస్తూ ఇప్పుడు పడగొడదామని చూస్తున్నాడు. నాకెవరు శత్రువు లేదనుకోవద్దు. సైతాన్ని చుట్టూ శత్రువుగా తయారవుతున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని కోల్చాలని, నిన్ను పాడు చేయాలని. శత్రువులు ఎలాగ మాటల ద్వారా వస్తారో, క్రియల ద్వారా వస్తారో, ఎదుట కుటుంబాలు చీల్చివేస్తున్నారు. ఈనాడు బాగుండే కుటుంబాలు పచ్చని సంసారంలో బగ్గుమనైపోతున్నాయి. నేడు దినాలు చెప్పుడు మాటల ద్వారా మనం చదువుకున్న కదా, వారు మాటల ద్వారా కుటుంబ దాంపత్య జీవితం చెడగొట్టే వాళ్ళు అయిపోయినారు. దేవుని వాక్యం రాయబడుతుంది. దావీదు ఏం చేసేవాడంటే ప్రార్థన మాత్రం చేసేవాడు, దేవునితో ఆరాధించేవాడు, దేవుని ఘనపరిచేవాడు. ఈరోజు ఎవరైతే ఈ మాటల చేత మనం దేవుని నమ్మగలిగితే, ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభుకి హృదయం ఇవ్వగలిగితే, మన జీవితంలో శత్రువులు ఉన్న దేవుడు మనకు జయమిస్తాడు. శత్రువులు మనకున్న, ఓటమి మనలో ఉన్న, బాధ మనలో ఉన్న, దిగులు మనలో ఉన్న విజయం ఇస్తాడు. ఈరోజు వివాహం ఖాళీ అయ్యి పిల్లలు లేకపోతే ఆ కుటుంబం ఏమవుతుంది? వారికి ఆ యొక్క స్త్రీకి కుటుంబీ శత్రువుగా తయారవుతారు. ఇంకా పిల్లలు కలగలేదు, ఇంకా బెడ్ల పొట్టలేదు, గుడ్రాలు, ఎన్ని రకాలుగా కుటుంబీ శత్రువుగా ఇన్ని దినాలు. ఉద్యోగం లేదనుకో, ఇంకా చదివాడా ఉద్యోగాలు వీడెందుకు పనికిరాడు, లోకం దృష్టిలో ఒక శత్రువుగా మారిపోతున్నాం. కొన్ని సంవత్సరాలు ఇల్లు లేకపోతే వీళ్ళు ఆడ కట్టుకుంటారు, వీళ్ళు కట్టరంటారు. ఎన్నో బాధలతో ఈ లోనును శత్రువులు కలిగించే మాటలు నీకు ఉన్నాయి. వాటన్నిటిలో తప్పించబడంటే దావీదు చేసిన పని, దేవా నాకు సహాయం చేయనైనా, దేవా నాకు మేలు జరిగించు ప్రభువా, ఈరోజు నమ్ముతున్నానయ్యా, నీ దగ్గరకు వస్తున్నానైనా, నిన్ను ఆశిస్తున్నాను తండ్రి, నీ దగ్గర గోజారుతున్నాను ప్రభువా, నీ దగ్గర బతిమలాడుకుంటున్నానయ్యా, నీ కృప చొప్పున నాకేం చేస్తావు? సహాయం చేయ ప్రభుని. ఎప్పుడైతే ప్రభుని అడుగుతామో, ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో, పనార్పణగా మనం పోయబడతామో, మన యొక్క హృదయాలు అంకితం చేసుకుంటామో, ఆయన ఆరాధకులుగా మనం మారుతామో, ప్రభు తప్పనిసరిగా మనల్ని రక్షిస్తాడు. ఇదే మీకు అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. నమ్మితే నీ ఎదుట శత్రువులు, ఏ శత్రువులు ఎదుట నిలవలేడు, ఏ వ్యక్తులు నీ ఎదుట గెలవలేరు. ఏ ఎదుట నీ దగ్గర నిలబడే ఆ దమ్ము ధైర్యం లేకుండా దేవుడు నిన్ను విజయవంతులు చేస్తాడు. అందుకని కూడా విజయోత్సవంతో దేవుడు నేను ఊరేగిస్తున్నాడని కొరింథీ పత్రిక చదువుతున్నాం. విజయంతో ఊరేగంటే మన విశ్వాసమే. విజయం పొందే విశ్వాసం అంది. విశ్వాసముతో ఉన్నప్పుడు మన విజయాలు సంపాదిస్తాం. విశ్వాసముతో ప్రార్థించినప్పుడు మనం ఊహించిన కార్యాలు చేస్తాం. కాబట్టి ఈ రాత్రి వేళ నువ్వు నమ్మి నీ హృదయం నువ్వు దేవునితో గడుపుతూ ఉండు. ఏ శత్రువుని ఎదుటికి వచ్చినా ఏమి జరగదు. ఎన్ని తంత్రాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని ప్రయోగాలు చేసినా
నీ దరి చేరదు. ఎందుకంటే నీవు ఆయనతో బ్రతుకుతున్నందువలన, నీవు ఆయనతో జీవిస్తున్నందువలన ఆయన కోట గుమ్మల వలె నిలబడి ఉన్నాడు. ఒక దుర్గముగా, అందుకే నా కోట, నా దుర్గం, నా శైలం అన్నాడు దావీదు. యెహోవాయే నా కోట,